హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ చేపల పులుసు, చేపల ఫ్రై. ఫ్రై వీడియో తీయలేదు, కుదరలేదండి. నా స్టైల్‌లో నోరూరించి చేపల పులుసు ఎక్కువ మసాలా లేకుండా సింపుల్‌గా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా చేప ముక్కలకి నిమ్మరసం, పసుపు పట్టించి 5 నిమిషాలు ఉంచి క్లీన్ చేసుకోవాలి. నిమ్మరసం వేయడం వలన నీసు వాసన పోతుందండి. ఆ తర్వాత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం ఆయిల్ వేసి ముక్కలకు పట్టించాలి. చిన్న నిమ్మకాయ తీసుకొని రసం ముక్కలకు పట్టించి 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పులుపుకి తగ్గట్టు చింతపండు తీసుకొని వేడి నీళ్ళు పోసి రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని నూనె, మెంతులు వేయాలి. చేపల కూర కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. తర్వాత కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేపాలి. ఇప్పుడు చింతపండు రసం కొంచెం వాటర్, పసుపు, ఉప్పు, కారం వేసి కలపాలి. పులుపు ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే కూర రుచి బాగుంటుందండి. పులుసు మరిగాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేయాలి. తరిగిన పచ్చిమిర్చి చీలికలు వేసి ఒకసారి గరిటెతో కలిపి ఉడికించాలి. కూర చిక్కబడి ముక్క ఉడికాక లాస్ట్గా జీలకర్ర, మెంతి పొడి, తరిగిన కొత్తిమీర వేసి దించేయాలి. అంతేనండి, నా స్టైల్లో నోరూరించి చేపల పులుసు రెడీ. అదీగాక సమ్మర్ కూడా ఉంది కాబట్టి ఫిష్ తినడమే మంచిదండి. బాడీ హీట్ని కూడా తగ్గిస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.